న్యాయాధిపతులు ఏలిన దినంలో ఇందు అని రాశాడు. అంటే న్యాయాధిపతులు ఏలిన దినాల్లో యూదా దేశం ఎలా ఉందంటే విపరీతమైన ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు అని వాక్యంలో ఉంది. న్యాయాధిపతులు చివరి అధ్యాయం చివరి వచనం 21, 25. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చును. మనుషులందరూ కూడా ధర్మశాస్త్రం ఉంది, నిజ దేవుని కలిగిన ప్రజలే వాళ్ళు. ఇశ్రాయేలే దేవుని జనమే కానీ రాజు లేకుండా వల్ల ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చారు. ఎవరికి దోచినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు. దేవుని పిల్లలైన వారు అవిధేయతలో పాపంలో జీవిస్తే దేవుడు దాన్ని సహించడు. దేవుడు ఎలాగైనా సరే వారిని శిక్షించి తన దారిలోకి తీసుకుని వస్తాడు. వీరు బెత్లెహేము వారు, బెత్లెహేములో ఎఫ్రాతీయులు. బెత్లెహేం అంటే రొట్టెల గృహం. బెత్లెహేం అంటే ఏమిటి? రొట్టెల గృహం. రొట్టెల గృహం నుంచి వచ్చాడు బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారమైన యేసు ప్రభు వారి ఆ రొట్టెల గృహమైన బెత్లెహేములోంచి వచ్చాడు. అలాంటి రొట్టెల గృహంలో కరువు కలగటం చాలా ఆశ్చర్యం. సమృద్ధి అయిన రొట్టెలు ఉండే ఆ గృహంలో, ఆ పట్టణంలో బెత్లెహేములో కరువు రావటం ఏంటి? అది చాలా విచిత్రం. అయితే ఎందుకు వచ్చింది కరువు? లేవియాకాండం 26వ అధ్యాయం 18, 19 వచనాలు. కరువు రావటానికి కారణాలు ఏమిటి? లేవియాకాండం 26వ అధ్యాయం 18, 19 చదవండి. ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి దండించేదను, మీ బలగర్భమును భంగపరిచి ఆకాశం ఇనుము వల్లంటే ఆకాశం కొరవ చాలు. ఆకాశం ఇనుము వల్లంటే ఆకాశం ఏం చేస్తుంది? మూసివేయబడుతుంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వర్షం కురవదని అర్థం. ఇంకా భూమి ఎట్లా ఉంటుంది? భూమి ఇత్తడి వలె. భూమి ఇత్తడి వల్ల అంటే పంటలు పండదు. కాబట్టి కరువు వస్తుందని అర్థం. కరువు రావడానికి కారణం ఏమిటంటే దేవుని ప్రజలైన వారు పాపం చేయటం వల్ల వారి మీదకి కరువు వస్తుంది, వారి మీదకి నష్టం వస్తుంది, వారి మీదకి పాపం వస్తుంది, వారి మీదకి శిక్ష వస్తుంది. కాబట్టి ఏడంతలుగా శిక్ష వారికి కలుగుతుందని దేవుని వాక్యంలో ఉంది. దేవుని ప్రజలైన వారు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దేవుని స్థలములో ఉన్న వాళ్ళు. వీరు దేవుని స్థలంలోంచి వెళ్ళిపోయారు. ఎల్కానా, ఆయన పేరు ఏం పేరు? ఎలిమెలెకు. ఎల్కానా అంటే ఆయన ఎవరు? హన్నా భర్త. ఈయన ఎలిమెలెకు. ఎలిమెలెకు అంటే నయోమి భర్త. ఈ ఎలిమెలెకు బెత్లెహేము వాడు, ఎఫ్రాతీయుడు. ఇతను ఏం చేశాడంటే కరువు రాగానే మరి ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని ఉండే స్థలాన్ని, మోయాబ్ అనేది అది అన్యుల దేశం, ఆ దేశానికి వెళ్ళాడు. దేవుడు లేడు, మందిరం లేదు, అక్కడ భక్తి లేదు, అక్కడ అన్యాచారాలు, విగ్రహాలు, అక్కడంతా కూడా పాపంతో నిండిన పరిస్థితులు. అలాంటి స్థితిలోకి వెళ్ళాడు. ఎవరైనా అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అనేది రూతు మోయాబుని విడిచి ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది కదా. దేవుడు ఆమె దీవించాడు, రక్షించబడింది, యేసు ప్రభు వారి తల్లులో చేర్చబడింది. కానీ ఇతరేం చేస్తుంటే రివర్స్గా దేవుడుండే స్థలాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు, శత్రువుల దేశానికి వెళ్ళిపోయాడు. మోయాబు దేశము ఎంత భయంకరమైన స్థలం అది. అలాంటి స్థలానికి వెళ్ళాడు. ఈ బెత్లెహేముకు 50 మైళ్ళ దూరంలో ఉంటుంది. అనగా 75 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఈ మోయాబు దేశం ఉంటుంది. మోయాబు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే చచ్చిపోతావేమో అని. చూడండి, మొదటి వచనం చదువుతాను. న్యాయాధిపతులు లేని దినం లేదు, దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేములో ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశంలో కాపురముండుటకు వెళ్ళాను. కాపురముండటానికి వెళ్ళాడు. చూసారా, అదే అతను చేసిన తప్పిదం. దేవుడుండే స్థలాన్ని విడిచిపెట్టకూడదు. మనం దేవుని విడిచిపెట్టకూడదు. మన జీవితంలో ఎంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కృంగుదలు వచ్చినా, ఎవరి ద్వారా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. అర్థమైందండి? వాక్యం చదువుట మానకూడదు.
కష్టాలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏదైనా సంభవించని దేవుని మాత్రం మనం విడిచిపెట్టద్దు. ఈయన చేసిన తప్పిదం ఏమిటంటే, ఆయనకు దేవుడి గురించి తెలుసు, తర్వాత దేవుని ప్రజల సహవాసం గురించి తెలుసు, ధర్మశాస్త్రం ఉంది, యాజకత్వం ఉంది, అర్పణలు, బలులు, మందిరం అన్నీ ఉన్నాయి. అలాంటి స్థలాన్ని విడిచిపెట్టి ఆయన ఏం చేశాడంటే దేవుడు లేని ప్రాంతానికి వెళ్ళాడు. ఇది ఎంత ఖరీదు చెల్లించాలి దీనికి అంటే చెప్పలేము. దేవుని ప్రజలంగా మనం దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. కొంతమంది దేవుని మందిరాన్ని తిరుగుతూనే ఉంటారు. ఇవాళ ఈ మందిరం, ఈ వారం, ఇంకొక రోజు కింగ్స్ టెంపుల్, ఇంకొక రోజు అలా తిరుగుతూ ఉంటారు. అది సరైనది కాదు. ఒక మందిరానికి నువ్వు హత్తుకొని కట్టుబడి జీవించాలి. నిజమైన వాక్యం, అపోస్తలుల బోధ ఎక్కడ ఉంటుందో అది ఉండి జీవించాలి. దేవుని కానీ, దేవుని మందిరాన్ని కానీ, దేవుని ప్రజల్ని కానీ, దేవుని ప్రజల సహవాసాన్ని విడిచిపెట్టిన వాడు నష్టపోతాడు. ఈ ఎలీమెలెకు జీవితంలో ఎంత నష్టం కలిగిందో మనం చూద్దాం. కాబట్టి ఇక్కడ కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? చస్తానేమో అని, చనిపోతావని. చనిపోతారా? ఇప్పుడు బెత్లెహేములో చాలా, నాకు తెలిసి అప్పటికే ఒక 1000-1500 మంది ఉండొచ్చు ఆ రోజుల్లో. ఇప్పుడు చాలా బెత్లెహేం పెద్ద సిటీ ఇప్పుడైతే. పూర్వకాలంలో యేసు ప్రభువారు జన్మించిన దినాల్లో ఒక 2000 మంది ఉన్నారు అని చెబుతున్నారు. మరి ఇప్పుడు ఈ నయోమి ఋతుకాలంలో ఒక 1500 మధ్యలో జనసంఖ్య ఉండవచ్చు. మరి ఆ 1000-1500 మంది ఎవరు చనిపోలేదు కదా, ఎవరు కూడా ఆకలితో చనిపోలేదు కదా. అయితే ఈయనేం చేశాడు, ఇక్కడ కరువు ఉంది కాబట్టి నేను చనిపోతామేమో, నేను, నా భార్య, నా కుమారులు మేము చనిపోతామని చెప్పి ఆ దేశానికి వెళ్ళిపోయారు. దేవుడు ఉండే ప్రజల స్థలాన్ని విడిచిపెట్టాడు. ఎంత విచారము, ఎంత విచారమైన స్థలం. దేవుని బిడ్డలం ఎప్పుడు కూడా మీరు దేవుని విడిచిపెట్టి వెళ్ళకూడదు, వెనుకకు తిరగ చూడకూడదు. మీకు తెలిసిన వాక్య భాగమే లూకా 9వ అధ్యాయం 42 అమ్మా, ఎన్నో వచనం? లూకా 9 ఎన్నో వచనం? వెనక చూడు వాడిన మాట. నాగటి మీద చేయి పెట్టి 62 చెప్పండి, చదవండి. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు. కాబట్టి వెనక్కి చూడకూడదు. నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి మనం చూడకూడదు. ఒకసారి పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ కలిగిన తర్వాత తిరిగి మరలా పాపంలోకి వెళ్ళకూడదు. ఒకవేళ పొరపాటున పాపంలో వెళ్తే, పాపం చేస్తే మరింత నష్టం మనకు. అదే జరిగింది. ఈయన దేవుని బిడ్డ, ఇశ్రాయేల్లో ఒక వంశస్థుడు ఎఫ్రాతీయుడు బెత్లెహేములో ఉన్నాడు. సమృద్ధి రొట్టెల గృహంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి చిన్న కష్టం రాగానే, కరువు రాగానే ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మొయాబుకి వెళ్ళాడు. మొయాబులో ఏముంది? దేవుడు లేడు, ప్రజలు లేరు, విగ్రహారాధన, భయంకరమైన అన్యాచారాలు. అలాంటి దేశంలోకి వెళ్తే దేవుడు ఊరుకుంటాడా? మొట్టమొదటిగా అలాంటి పని మనం చేయకూడదు. తిరిగి పాపానికి మనం వెళ్ళకూడదు. వెళితే అది ఎంతో ఖరీదు చెల్లించాలి, దానికి ఎక్కువ వెల చెల్లించాలని దేవుని వాక్యం. రెండవది ఏమిటంటే, అక్కడ వెళ్ళటమే కాదు, అక్కడే ఉండిపోయారు. ఏదో కొన్ని రోజుల కోసం సోజర్న్ అంటారు దీన్ని. ఏమంటారంటే కాపురం ఉండటానికి వెళ్ళారన్నమాట వాళ్ళు. అంటే పర్మనెంట్ సెటిల్ అవ్వడానికి అక్కడికి వెళ్ళలేదు. ఏదో కొన్ని రోజులు ఉంది, కరువు అయిపోగానే మళ్ళీ వద్దాం, ఏదో కొన్ని రోజుల కోసం పరదేశులుగా వెళ్ళారు. చూడండి ఆ మాటలు. న్యాయాధిపతి వెళ్ళిన దినములు ఎంతో దేశంలో కరువు కలగా యూదా బెత్లెహేములో ఒక మనుషుడు తన భార్యను, తన 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి మోయాబు దేశంలో కాపురమునటకు వెళ్ళాడు. కరువు వచ్చింది, కాపురానికి వెళ్ళారు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? కరువు వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఆయన దేవుడి మీద ఆధారపడకుండా దేవుడు అబ్రహాముకు దేశం ఇచ్చాడు. అబ్రహామా, ఈ దేశమంతా, ఈ కనాను దేశమంతా నీకు ఇస్తున్నా, ఇది నీ స్వాస్థ్యంగా నీకు, నీ పిల్లలకి ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాము ఆ పిలుపును అందుకొని ఆ దేశంలోకి వచ్చాడు. అయితే ఆ దేశంలో ఆయన ఉన్నప్పుడు ఆ దేశానికి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవా, నువ్వు పిలిస్తే నేను వచ్చాను ప్రభా, మరి వచ్చాను, నన్ను పోషించేవాడు నీవే కదా,
నన్ను ఈ కరువు కాలంలో నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను పోషిస్తావు అని ఆధారపడి ప్రార్థన చేయాల్సింది పోయి అబ్రాహాం ఏం చేశాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. మీకు వాక్యం తెలియదా? ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే, అంటే అది దేవుని యొక్క ఆ స్థలాన్ని, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి, ఇప్పుడు దేవుని మందిరం ఇది ఎంత పవిత్రమైన స్థలం, ఎంత పరిశుద్ధమైన స్థలం ఇది. దేవుని మందిరం ఇది, ప్రార్థనా స్థలం. పవిత్రంగా జీవిస్తూ పవిత్రమైన దేవుడుంచే స్థలంలో నుంచి విడిచిపెట్టి అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళాడు, నష్టపోయాడు. చివరికి రాజు చేత అవమానించబడ్డాడు, అబద్ధమాడాడు. చివరికి అవమానకరంగా మరలా తిరిగి తన దేశానికి వచ్చాడు, కనానుకు వచ్చాడు. అప్పుడు దేవుడు ఆయన దీవించాడు. దేవుడు ఉండే స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిన ఏ వ్యక్తి కూడా నష్టపోతాడు అన్నదానికి ఇది రుజువు అన్న సంగతి అర్థమైందండి. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం స్థలాన్ని విడిచిపెట్టద్దు, మందిరాన్ని విడిచిపెట్టద్దు, వాక్యోత్సవత విడిచిపెట్టద్దు, ప్రార్థన చేయటం మానవద్దు, పరిశుద్ధుల సహవాసం విడిచిపెట్టద్దు. మన రక్షణను మనం ఏం చేయాలట? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ అంటే మన రక్షణ ఎంతో విలువైంది. అది రక్షణ, గొప్ప రక్షణ. రెండవది అది నిత్య రక్షణ. మూడవది అది పూర్ణ రక్షణ. అలాంటి రక్షణ మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి కదా. భయముతో వణుకుతో ప్రతి వాడు తన సొంత రక్షణను కొనసాగించుకోవాలి. రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండి మందిరానికి రాకుండా పాపంలో జీవిస్తూ అబద్ధాలలో మోసాలలో చాలామంది ఆదివారం కూడా మందిరానికి రాలేని పరిస్థితి. మధ్య కూడికల కంటే రావట్లేదు. ఆదివారం ప్రభు దినం, ఆ రోజు కూడా మందిరానికి రాకుండా ఉంటే ఎట్లా దీవించబడతాం మనం? దేవుని పిల్లలమైండి, క్రైస్తవులమైండి ఆదివారం ప్రభువుల మందిరానికి వచ్చి ఆరాధించకుండా ఉంటే దేవుడు మళ్ళీ ఎలా దీవిస్తాడు? కాబట్టి ఇతను ఏం చేశాడంటే దేవుడి మీద ఆధారపడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. ఏం జరిగిందంటే అక్కడే నిలిచి ఉన్నాడు. రెండవ వచనం చూడండి. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. ఎంత చక్కగా అంటే ఆ పదాలు బైబిల్ ఎందుకు రాశారు మీరు గమనించండి. వారు బెత్లెహేముకు చెందిన ఎఫ్రాతీయులు అనే రాయటను బట్టి వారు ఎంత శ్రేష్టమైన జనులో బైబిల్ చెప్తుంది. అలాంటి వారు మోయాబుకి వెళ్ళారు. మోయాబు ఎలాంటిది? మోయాబు ఎలాంటిది చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరమైనను ఎన్నడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. ఏలైనగా కాబట్టి ఈ మోయాబీలు అలాంటి వారు. మోయాబీలు, అమ్మోనీయులు ఇశ్రాయేల్ నిర్గమలో ఉన్నప్పుడు వారిని ఆటంకపరిచారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మోయాబీలు కానీ అమ్మోనీయులు కానీ 10వ తరం వరకు కూడా దేవుని సమాజంలో చేరకూడదు. వారు శాపగ్రస్తులని దేవుని వాక్యం ఉంది. వీళ్ళు ఏం చేశారంటే బెత్లెహేములో వాళ్ళండి దేవుని ప్రజలై ఉండి వాళ్ళు ఏం చేశారు? పాప సంతతికి వెళ్ళారు. ఎంత విచారం ఇది! దేవుని ప్రజలైన వారు ఎక్కడ ఉండాలి? ఎవరితో కలిసి ఉండాలి? పరిశుద్ధులతో ఉండాలి. పాపులతో కలిసి ఉండకూడదు. అంటే పాపులతో కలిసి ఉండకూడదు అంటే రక్షణ లేని అనేకులతో మాట్లాడద్దని కాదు, వాళ్ళతో స్నేహం చేయొద్దని కాదు. వాళ్ళు ఉద్యోగం చేస్తున్న చోట అనేక మంది అన్యులు ఉంటారు, వ్యాపారం చేస్తున్న అన్యులు ఉంటారు. వారితో మనం సాక్ష్యం కలిగి ఉండాలి, వాళ్ళతో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, వారితో చక్కగా మాట్లాడాలి. కానీ వారితో మనం కలిసిపోకూడదు. బైబిల్లో ఉంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి ఇంకా మొదటి కీర్తన 1వ వచనంలో ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నడవక, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండక. కాబట్టి అలాంటి ప్రజలతో మనం కలవకూడదు, వారితో సహవాసం సాంగత్యం చేయకూడదు. చేస్తే వారి వంటి స్వభావం మనకైతే.
మా ఊరిలో ఒక కండక్టర్ ఉండేవాడు, చాలా ఏళ్ల క్రితం. ఆయన బాగా త్రాగుబోతు. త్రాగుడు మానాడు, దేవుని గురించి చెప్పాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు నాకు కూడా వాక్యం చెప్పేవాడు, దేవుని గురించి పాటలు పాడేవాడు. అలా కొంతకాలం తిరిగిన తర్వాత మళ్ళీ ఎవడో ఇంకో తాగుబోతు జతకడిచాడు. కలిసి ఇతను ఏం చేశాడు, తాగుబోతుల స్నేహం చేయకుండా దేవుని బిడ్డల స్నేహం చేస్తే ఆయన అలాగే కొనసాగేవాడు. పరిశుద్ధుల సహవాసం ఉంటే బాగుండేది. మళ్ళీ తాగుబోతులో సహవాసంలో కలిశాడు. ఆ తర్వాత మళ్ళీ త్రాగి ముందరి కంటే మరింత త్రాగుబోతు అయిపోయాడు. త్రాగుబోతు అయిన వాడు మనసు మారి ప్రార్థనలు చేసి పాటలు పాడి చివరికి మరలా పాత స్నేహితుల వల్ల మరింతగా చెడిపోయాడు. చివరికి దేవుని విడిచిపెట్టాడు. కాబట్టి అంటే మీరు అడగవచ్చు, ఎందుకు ప్రజలతో అన్యులను మేము కలిస్తే అన్యులను మేము రక్షిస్తాం కదా, అన్యులను నువ్వు రక్షించడం కాదు, నిన్నే అన్యులు ఈడ్చుకొని పోతారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎంత సహవాసం చేయాలో అంతవరకే ఉండాలి. ఒక లిమిట్ ఉంటుంది, అంతవరకే తప్ప నువ్వు డీప్గా వాళ్ళతో గంటలు గంటలు ముచ్చట్లు పెట్టి స్నేహం చేస్తున్నా వారి వంటి ఆలోచనలు, వారి వంటి స్వభావం ఖచ్చితంగా మనకు వస్తాయి. 6 నెలల్లో వారు అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఇప్పుడు ఇదే జరిగింది. ఎలీమెలెకు ఏదో కొద్ది కాలం ఉండకుండా అక్కడే ఉండిపోయాడు. తర్వాత ఏం జరిగింది? 4వ వచనం, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు ఇంకేం పేరు తప్పు. ఆయన తప్పుల మీద తప్పులు చేశారు. ఒక తప్పు ఏంటంటే బెత్లెహేమును విడిచిపెట్టడం, మొదటి తప్పు. రెండవది శాపగ్రస్తమైన యెహోవా నిషేధించిన ఆ యొక్క 10వ తరం వరకు కూడా చేరని మోయాబులోకి వెళ్ళటం రెండవ తప్పు. మూడవది ఏంటంటే అక్కడే ఉండి ఏదో కొన్ని రోజులు ఉండకుండా అక్కడ నివసించడం మొదలుపెట్టారు, నివాసం ఉన్నారు. మూడవ తప్పిద. 4వది ఏంటంటే మోయాబు స్త్రీలను 2 కొరింథీ 6వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, ఏమి పొందిక. చాలు, ఇక్కడ రాయబడిన మాట చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఒక అన్యుని పెళ్లి చేసుకోవటం బైబిల్ చెప్తుంది. అన్య స్త్రీలను వివాహం ఆడరాదు. అయితే ఇతను ఏం చేశాడంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకో, 2 కుమారులకు పెళ్లి చేశాడు. ఎవరిని? మోయాబు స్త్రీలను. మరి అంటే మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుంటే అర్థం ఏంది? అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నాడు కాబోలు. అక్కడే ఆ ఊర్లోనే సెటిల్ అయిపోదాం. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు వచ్చి, మందిరం లేదు, ఆరాధన లేదు, పరిశుద్ధులు లేరు, యాజకత్వం లేదు, బలులు లేదు, అర్పణ లేదు. ఇప్పుడు మీరు ఎక్కడన్నా ఒక ఆదివారం ఆరాధనకు రాకుండా ఉంటే, దేవుని మందిరం లేకుండా ఉంటే మీరు ఎంత బాధపడతారు? ఒక నెల రోజులు మందిరానికి వెళ్లకుండా ఉంటే ఎట్లా ఉంటుంది మీకు? అలాంటిది కొన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని ప్రజలు కలవకుండా ఉన్న ఈ ఎలీమెలెకు ఎలాంటి వాడు? దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇతను ఏం చేశాడంటే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు, తన కుమారులకు చేయించాడు. అర్థమైందా? ఇప్పుడు ఏశావును కూడా దేవుడు ఎందుకు శిక్షించాడు అంటే, ఇస్సాకు కుమారుడు ఏశావు యాకోబు. యాకోబుతో చెప్పాడు, నువ్వు అన్య స్త్రీలను చేసుకోవద్దు నాయన, నీ ఏశావు నీ అన్న ఈ కనానీలను చేసుకొని ఎంతో, హిత్తీల కుమార్తెలను చేసుకొని ఎంతో బాధ పెట్టాడు, అట్లా చేయొద్దని చెప్తే అప్పుడు ఇస్సాకు యాకోబు ఏం చేస్తున్నాడు? యాకోబును పద్దనరాముకు దాదాపు 500 మైళ్ళ దూరం ఇక్కడి నుంచి కనానుకు ఆ దేశానికి పంపిస్తారు. ఎవరు? తన మామ అయిన లాబాను ఇంటికి. మన వారిని చేసుకోవాలి అని చెప్పి అవిశ్వాసం చేసుకోవద్దని అక్కడికి వెళ్ళి తెప్పిస్తారు. ఇది రాహేలు, తర్వాత లేయా. యాకోబు అక్కడి కోసం వెళ్తాడు. ఇస్సాకును కూడా ఎక్కడి నుంచి తెప్పిస్తాడు? అక్కడ స్త్రీలకు తెప్పించలే. అబ్రహాం ఏం చేశాడు? రిబ్కాను అక్కడి నుంచి తెప్పించాడు. కాబట్టి మరి అన్య స్త్రీలను పెళ్లి, కొంతమంది అంటారు నేను అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటే ఆమెను మారుస్తాను కదా. ఆమెను మారుస్తున్న పక్కన పెట్టు, ఆమె నిన్ను ఏడ్చుకోబోతుంది. అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న పురుషులు కానీ అన్య స్త్రీలను చేవలో ఒక ఆమె కోర్టులో ఉద్యోగం ఆమెకు పెళ్లి కాకముందు చర్చిలో మంచిగా వచ్చేది, వాక్యాలు చదివేది. ఇక్కడ పుట్టిన యూత్లో ఆయన చాలా యాక్టివ్గా ఉండేది. తర్వాత ఆమె ఏం చేసిందంటే బాప్టిజం కూడా తీసుకుంది. తర్వాత ఒక అన్యుని పెళ్లి చేసుకుంది. మొత్తం అన్యాచారాలు. ఇప్పుడు చర్చిగా మానేసింది, ఎందుకంటే వాళ్ళ భర్త ఒప్పుకోడు. ఎంత విచారం. ఏమనుకుంది, నేను క్రైస్తవురాలని కదా పెళ్లి చేసుకుంటే ఆయన మారుస్తా అనుకుంది, కానీ ఆయన ఈమె భక్తినంతా ఆయన మార్చేశాడు. దేవుని విడిచిపెట్టింది, ఉద్యోగం చేస్తుంది. మళ్ళీ ఏంటమ్మా రావట్లేదంటే వస్తా అంకుల్, ఇంకెప్పుడు వస్తావు, అయిపోయిందా ఉంటుంది. చాలామంది పురుషులు కూడా స్త్రీలు కూడా వాళ్ళు విడిచిపెట్టారు, దేవుని విడిచిపెట్టారు. అన్యులతో అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. విశ్వాసి అయిన వ్యక్తికి వివాహం ఎవరితో చేయాలి? ఇవ్వండి పిల్లల్ని పట్టుకోవాలి గట్టిగా మీరు. ఆ విశ్వాసి అయిన పురుషుడు విశ్వాసి అయిన స్త్రీనే పెళ్లి చేసుకోవాలి, అది నియమం. అది ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే క్రైస్తవులు ఏంటి కూడా కట్నాల కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో, ఆస్తి కోసమో, బంధుత్వం అని ఇంకేదో అని చెప్పి అన్యురాలను పెళ్లి చేసుకొని జీవితం అంతా నష్టం. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే బెత్లెహేము వాడు, యూదా దేశానికి చెందిన వారు, ఎఫ్రాతీయులు, ఇంత మంచి గోత్రం అది. అలాంటి వాళ్ళు వాళ్ళ కుమారులను ఒక అన్యులు మోయాబీలకు ఇచ్చి 10వ తరం కూడా ఇస్రాయేలు మరి యెహోవా సమాజ మందిరంలో చేరని వారి ఇచ్చి పెళ్లి చేయటం అంత అన్యాయం. అంటే ఒక తప్పు మరొక తప్పుకు, ఒక తప్పు చేశాను సరి చేసుకున్నాడా? ఇప్పుడు ఈయన ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి అప్పుడన్నా అనుకో, అయ్యో నేను దేవుని ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులైంది, ఇన్ని నెలలైంది, నేను దేవుని మందిరం నాకు లేదు అని బాధపడి తిరిగి రావాలి కదా. మందిరం లేదు, ఆరాధన లేదు, కాకపోగా ఇంకా అక్కడే ఉండి అక్కడే ఈయన ఏం చేశాడు? ఎవరు లోతు సంగతి మీకు తెలుసు కదా. లోతు ఏం చేశాడు? సొదొమ మనుషులు బహు పాపులని ఆయనకు తెలుసు. బైబిల్ అట్లుంది ఆ మాట. సొదొమ మనుషులు బహు పాపులను అవి ఉండిరని బైబిల్లో ఉంది 14వ అధ్యాయం. అది తెలిసినప్పటికీ ఆయన ఏం చేశాడు? సొదొమ వైపు చూశాడు. సొదొమ వైపు చూడటమే కాదు, ఆ సొదొమట ఆయనకు ఎట్లా కనబడది? ఐగుప్తి నది వలె, దేవుని తోట వలె కనబడదట. అంత చక్కగా కనబడదు ఆయనకు. ఇంకా రెండవది ఏం చేశాడు? అటువైపు గుడారం వేసుకున్నాడు. మూడవది ఏం చేశాడు? ఆ గవని వద్ద కూర్చొని తీర్పు తీరుస్తున్నాడు. నాలుగవది అక్కడే ఉండిపోయి 20 సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు. తన జీవితంలో ఎంత నష్టపోయాడో లోతు మీకు తెలుసు. పాపుల మధ్యలో మనం నిలవకూడదు, పాపులతో సహవాసం ఉండకూడదు, అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. మీకు ఏ కారణం ఉన్నా రాని. క్రైస్తవ స్త్రీలు వాళ్ళు ఏమి కట్టం వేయకపోయినా పర్వాలేదు, ఏమీ మీకు చెల్లించుకోవాలి పర్వాలేదు, దేవుని బిడ్డలను చేసుకోండి. ఒకవేళ మన సహవాసం కాకపోయినా వేరే సహవాసం, నేను అదే చెప్పామని చేవల్లో ఉన్నప్పుడు ఎన్నో పెళ్ళిళ్ళు చేసినాం. చెప్పేది వాళ్ళకి, బాబు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకండి. ఒకవేళ నీకు ఎవరైనా హెబ్రోను స్త్రీలు దొరకకపోతే, పురుషులు దొరకకపోతే వేరే డినామినేషన్ క్రైస్తవులైనా చేసుకోండి, కానీ వేరే డినామినేషన్ పర్వాలేదు, తప్పనిసరి పరిస్థితి అయితే. కానీ అన్యులు మాత్రం పెళ్లి చేసుకోవద్దని చెప్పాను. చాలామంది పెళ్లిళ్ళు చేసుకుంటారు, నష్టపోయారు. ఇతను 3వ తప్పిదం అది. ఇలాంటి తప్పులు దేవుడు ఊరుకుంటాడా? ఇలాంటి పనులు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? చూడండి, అదే న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యమునైనా ఎరుగని తరమొకటి పుట్టగా, ఇశ్రాయేలు యెహోవా కళ్ళెత్తున కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి తన జనుల దేవతలు ఇతర దేవతలు అనుసరించి వాడికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించని అంగెల వలె ప్రవర్తించారు. ఇంకా మన సమాజంలో కూడా అన్యాచారాలు పోలేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నాం, కానీ అన్యాచారాలు ఏది పోలేదు. ఇక్కడ వీళ్ళు అలాగే ప్రవర్తించారు. వీళ్ళకి దేవుడు ఉన్నాడు, ధర్మశాస్త్రం ఉంది, వీళ్ళ కట్టడాలు ఉన్నాయి, దేవుని వాక్యం ఉంది. వీటిని విడిచిపెట్టి యెహోవా ఎరగని తరమొకటి ఇశ్రాయేల్లో కనపడిందట. ఎలాంటి దుస్థితికి వెళ్ళిపోయారు. ఇక్కడ దేవుని బిడ్డలంగా మనం దేవుని విడిచిపెడితే, దేవుని మందిరాన్ని విడిచిపెడితే, పరిశుద్ధతను విడిచిపెడితే, పాపంలో జీవిస్తే నష్టపోతాం. చివరికి ఏం జరిగిందో చూడండి. ఏం జరిగిందంటే ఒక వాక్యం ఇంచుమించు వారు ఇంచుమించు 5వ వచనం.
10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కదా, అంతకుముందు ఎలీమెలెకు చనిపోయాడు కదా అదెన్నో వచ్చిన అమ్మా లేదా? ఎలీమెలెకు చనిపోయినట్లు లేదా? 3వ వచనం. నయోమి పెనిమిటి అయినా ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎలీమెలెకు చనిపోయాడు, అయిపోయింది. ఎలీమెలెకు దేవునికి విధేయత చూపించకుండా అవిధేయతగా పాపంలో జీవిస్తే చివరికి ఎలీమెలెకు చనిపోయాడు. దేవునికి వెలుపల ఉండి బైబిల్లో ఉంది, మీరు ఆ రొట్టె ఏమన్నా అక్కడ బైబిల్లో మొదటి 11వ అధ్యాయంలో అమ్మా 11వ అధ్యాయం, అందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులున్నాయి, చాలా మంది నిద్రించున్నారు, చాలా మంది చనిపోయారట. ఎందుకు వారు చనిపోయారు? దేవుణ్ణి తెలుసుకొని కూడా పాపంలో కొనసాగిస్తున్న బిడ్డలు, పరిశుద్ధంగా జీవించని బిడ్డలు, వారు కొంతమందిని దేవుడు కొన్నిసార్లు అటువంటి శిక్ష వేస్తాడు. ఎలీమెలెకు చేసిన పాపాన్ని బట్టి బెత్లెహేమును విడిచిపెట్టాడు, పాపకి శాపగ్రస్తమైన మోయాబుకు వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, ఎన్ని తప్పిదాలు చేశాడో చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా బెత్లెహేమును విడిచిపెట్టాడు, మొదటిది. రెండవది మోయాబు దేశానికి వెళ్ళాడు. మూడవది అక్కడే నిలిచి ఉన్నాడు. 4వది మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. 5వది ఇంక ఇప్పుడు శిక్ష వచ్చింది, ఏంటంటే ఎలీమెలెకు చంపబడ్డాడు. ఎలీమెలెకు చంపబడ్డాక అయినా ఆమె బుద్ధి తెచ్చుకోవాలి కదా. ఎవరామె? నయోమి. అప్పటికైనా అరే దేవుడు నన్ను శిక్షించాడు, నేను బెత్లెహేమును విడిచిపెట్టాను, దేవుని ప్రజల సహవాసాన్ని విడిచిపెట్టాను, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, కాబట్టి ఇప్పటికైనా సరే నేను నా కుమారుని తీసుకుని బెత్లెహేముకు వెళ్ళాలన్న ఆలోచన ఆమెకు రాలేదు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో అక్కడ ఏం జరిగింది? 13 నుంచి. చూసారు, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, తండ్రిని విడిచిపెట్టాడు. ఎంతో అక్కడ పని వాళ్ళు ఉన్నారు, కూడి వాళ్ళు ఉన్నారు, అన్నం ఉంది, సమృద్ధిగా ఉంది, బంగారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, వీటన్నిటిని కాలదనుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పాపం చేశాడు, దుర్వ్యాపారం వల్ల ఆస్తిని పాడు చేశాడు, అందులో తినే పొట్టు కూడా దొరకని పరిస్థితికి అతనికి వచ్చింది. అర్థమైందంటే దేవుని విడిచిపెట్టిన ప్రజలకు ఎలాంటి దుస్థితి వస్తుందో యేసు ప్రభువు వారు ఉపమానంగా చెప్పాడు. ఇది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వర్తిస్తుంది. నువ్వు కనుక దేవుణ్ణి విడిచిపెడితేవా, పాపంలో కొనసాగితేవా, పాపం నుంచి తిరిగి వెనక్కి రాకపోతే దేవుడు శిక్షించే అవకాశం ఉంది. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరంటే ఏం పేరు, ఆయన పేరు ఎలీమెలెకు చనిపోయాడు. ఎలీమెలెకు చనిపోవడానికి కారణం రోగం కాదు, లేదా ఎలీమెలెకు చనిపోవడానికి ఇంకోటి కారణం కాదు. ఏమిటి కారణం చెప్పండి? దేవునికి అవిధేయులుగా జీవించటం, దేవుని నుండే స్థలాన్ని విడిచిపెట్టడం, అన్యుల దేశంలో జీవించటం, ఎక్కడ మందిరం లేదో, ఎక్కడ ఆరాధన లేదో, ఎక్కడ దేవుని బిడ్డలు లేదో, ఎక్కడ దేవుని మందిరం లేదో, బలిపీఠం లేని ఆ స్థలంలో ఉండటం వల్ల అతను చనిపోయాడు. దేవుని యొక్క శిక్ష ఇది. కొన్నిసార్లు దేవుడు అట్లా శిక్షిస్తాడు. అన్య సప్పిరాళ్ళు వాళ్ళు రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు, వారు చేసిన అబద్ధాన్ని బట్టి, ఆడిన అబద్ధాన్ని బట్టి ఏమైంది, వాళ్ళు చంపబడ్డారు. కొన్నిసార్లు దేవుడు చాలా తీవ్రంగా తీసుకుంటాడు, కొన్నిసార్లు దేవుడు దయగలవాడు, కరుణిస్తాడు, సహిస్తాడు. కానీ కొంతమంది విషయంలో ఇక్కడ ఈ ఎలీమెలెకు విషయంలో అట్లా చేయలేదు. అయితే ఇప్పుడు ఎలీమెలెకు చనిపోయాడు, భర్త చనిపోయాడు, భార్య నయోమి ఉంది, 2 కుమారులు ఉన్నారు. ఇప్పుడు నయోమి ఇంటి యజమానుడు ఏం చేయాలంటే కుటుంబాన్ని ఆత్మీయంగా నడపాల్సిన బాధ్యత ఇంటి యజమానిది. ఇప్పుడు ఇంటి యజమాని దారి తప్పాడు, దేవుడు ఆయన మొత్తాడు, చనిపోయాడు. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? తల్లి తీసుకోవాలి, నయోమి తీసుకోవాలి. ఈ నయోమి 2 కుమారులు మరి వాళ్ళు అక్కడే నిలిచి ఉండిరి అనే మాట రాయబడింది. వాళ్ళు అప్పటికైనా బయటికి రాలేదు. ఇంకా ఏం జరిగింది చూడండి,
ఎందుకు నన్ను దైవమే ఎందుకు ఆయన ఎలిమెలెకు చనిపోయాడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి 7:17. సామెతలు ప్రసంగి. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, తిరగవద్దు, నీ కాలములకు ముందుగా నీ వేళ చనిపోదు. చాలు. ఎందుకు చనిపోతున్నారు చాలా మంది? వారు ఆయుష్ కంటే ముందే చనిపోతున్నారు. చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. దేవుడు వారికి ఆయుష్ని ఇచ్చారు, ఆయుష్ కంటే ముందే వాళ్ళు చచ్చిపోతున్నారు. కొంతమంది బాగా తాగి కాలేయాలు కిడ్నీలు పాడైపోయి చచ్చిపోతున్నారు. కొంతమంది నోట్లో అవన్నీ ఏంటివి జర్దాలు ఒక్కళ్ళు నోరంతా కుక్కిపోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్నారు. అంటే వాళ్ళు కాలం కంటే ముందే వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇక్కడ రాయబడిన మాట 17వ వచనం, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవద్దు. ఎంతమంది తప్పుడు పనులు చేసి వ్యభిచారం చేసి ఏడుస్తూ మరణించారు మనకు తెలియదా? లెక్కలు చెప్తున్నాయి. భారతదేశంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మా ఊర్లో అయితే కనీసం ఒక 20-25 మంది చనిపోయారు. ఎంత భయంకరం ఇది! కాబట్టి కాలము రాకమునిపే వాళ్ళు చనిపోతున్నారు. అంటే దేవుని యొక్క శిక్షకు గురవుతున్నారు. ఎలీమెలెకు కూడా అలాంటి వాడే. ఎలీమెలెకు చనిపోయిన తర్వాత కూడా అప్పుడన్నా కొంతమందికి ఎట్లా ఉంటారంటే గ్రహించరు. నేను వెళ్తున్న మార్గం సరైన మార్గం అనుకుంటారు. చూడమ్మా ఆ మాటలు ఎక్కడ ఒక ఎదుట సామెతలు 14:12. సామెతలు 14:12. ఒక ఎదుట సరి అయినదిగా మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు. చూసారా? వాళ్ళు అనుకోరు అది మరణం, అనుకోరు నేను బాగున్నాను అనుకుంటారు. ఇప్పుడు చూడండి నయోమి పరిస్థితి. నా భర్త చనిపోయాడు. నా భర్త ఎందుకు చనిపోయాడు? మేము అవిధేయత చూపటం వల్లే కదా, మేము దేవుని ప్రాంతాన్ని దేవుని దేశాన్ని విడిచిపెట్టడం వల్లే కదా అని అనుకుంటుందా? ఇంకా అక్కడే నిలిచి ఉంది. ఎంత విచారం ఇది! అక్కడే నిలిచి ఉండటం వల్ల ఏమైంది అక్కడ? చూడండి ఎన్నో వచనం అది? 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోనును ఇద్దరును చనిపోయి కాగా ఆ స్త్రీలు. చూసారా ఎంత విచారం ఇది! ఎంత దౌర్భాగ్యమైన విషయం! మనం గ్రహించుకోవాలి ఏ మార్గంలో ఉన్నాం. నేను రక్షింపబడని అనుకోవద్దు. నాకేం పర్లేదు, నేను పరలోకం పోతా అనుకోవద్దు. గుడ్డిగా బ్లైండ్ బిలీఫ్ అంటారు దీన్ని. నిజంగా నేను రక్షించబడ్డానా? నిజంగా నేను పరలోకం వెళ్తానా? నా ఆత్మీయంగా నేను సరిగ్గా ఉన్నానా పరిశీలించుకోవాలి. ఏదో దేవమందిరానికి వస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యం ఇవై కాదు, దీని కాదు. నిజంగా ఈ క్షణంలో చనిపోతే నేను పరలోకం వెళ్తానా అనేది ఎవరు చెప్తారంటే నీ హృదయం చెప్తుంది, మనస్సాక్షి చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తాడు. అట్లా గుడ్డిగా నాకేం పర్వాలేదులే నేను బాగున్నానులే అనుకుంటే ఏమవుతుంది? ఒక రోజున ఆడిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత యేసు ప్రభు నరకానికి పంపిస్తే అప్పుడు అంటాను, ప్రభా ఇదేంటి ప్రభా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నీ మందిరాలకు వచ్చాను, నీ సేవ చేశాను, ఎంతో ఆరాధన చేశాను, అన్ని కుడుకులకు వచ్చాను, పాటలు పాడిన ప్రార్థన చేశాను ప్రభా, నువ్వు నరకానికి పంపించదంటే అనుకుంటాడు. ఆయన అంటాడు, నువ్వు సరైన మార్గం అనుకున్నావు కానీ అది నువ్వు అనుకున్న మార్గం సరైంది కాదు, నువ్వెవరో నాకు తెలియదని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంది. కనుక మనం ఆత్మీయంగా సున్నితత్వంలో ఉండాలి. ఎక్కడ పొరపాటు చేస్తున్నామో మనం దేవుని వాక్యం చదివితే చెప్తుంది మనకు. ఇప్పుడు మనం పాపాలు సరి చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఒకటి దేవుని వాక్యం చదవకపోవటం. దేవుని వాక్యం చదువుతూ ఉంటే దేవుని వాక్యం మనతో అద్దం లాంటిది మాట్లాడుతుంది, మన పాపాలను చూపిస్తుంది. ప్రార్థన చేయకపోవటం, వాక్యాన్ని చెప్తున్నప్పుడు వినకపోవటం, అర్థమైందండి? ఇవన్నీ చేస్తే మనం ఆత్మీయ సున్నితత్వాన్ని కోల్పోతాం. ఈమె అక్కడ నిలబడ్డది 10 సంవత్సరాలు ఉందట, ఒక రోజు కాదు 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఉంది అక్కడ? 10 సంవత్సరాలు అంటే ఏం చెప్పండి? అంటే ఒక బెత్లెహేమును మర్చిపోయిందా ఒక రకంగా అంతకాలం.
కాబట్టి తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు చనిపోయారు. ఎంత విచిత్రం ఇది! ఎంత నష్టం జరిగింది. నయోమి అంటే పేరు అర్థం చెప్పండి. మధురము. నయోమి అంటే అర్థం ఏంటిది? మధురం. అన్నది నన్ను మధురం అనకండి, నన్ను నయోమి అనకండి. ఏమంటారు? నన్ను మారా. ఇప్పటికైనా ఆమె తెలుసుకుంది. ఆ మాటలు చూడండి, ఆ మాటలు ఎక్కడ ఇందాక మన రూతు గ్రంథం 1వ అధ్యాయం. ఆమె దేవుని నిందిస్తుంది తప్ప అది నా తప్పు అనుకోవట్లేదు. 21వ వచనం 1వ అధ్యాయం 21. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యెహోవా చేసేదట. ఏమంటుంది? ఎవరి మీద నింద మోపుతున్నామే? నా అవిధేయతను బట్టి, నా భర్త పాపాన్ని బట్టి, మేము అక్కడ నిలిచి ఉంటాన్ని బట్టి, మేము అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడాన్ని బట్టి దేవుడు మమ్మల్ని శిక్షించని చెప్పట్లేదు. ఏమంటుంది ఆమె? ఇంకా కూడా ఆమె దేవుడిని నిందిస్తుంది. చదవండి. పిలవనేలా యెహోవా మీద విరుద్ధంగా ఏం చేశాడట? సాక్ష్యం పలికాడట. ఎంత విచిత్రం ఇది! సర్వశక్తుడు నన్ను బాధపరిచిన వారితో, చూసారా? సర్వశక్తుడు బాధపరుస్తాడా? దేవుడు మన మీద అబద్ధ సాక్ష్యం పలుకుతాడా? మనం చేసిన తప్పిదాలు కాకుండా దేవుడిని నిందిస్తే ఏం లాభం? కాబట్టి బెత్లెహేముకు ఆమె, ఇప్పుడు కథ ఏమైందో మనం చూద్దాం. ఆమె అక్కడికి వెళ్ళింది. మొట్టమొదటిగా బెత్లెహేమును విడిచిపెట్టింది, మోయాబు దేశానికి వెళ్ళింది, తన భర్తను కోల్పోయింది, తన ఇద్దరు కుమారులకు అన్య స్త్రీల నుంచి పెళ్లి చేసింది. తర్వాత 10 సంవత్సరాలు అక్కడే ఉంది. ఏదో కొంతకాలానికి కోసం వెళ్ళింది, కానీ అక్కడే పర్మనెంట్గా సెటిల్ అయింది. ఒకవేళ అలా కుమారులు చనిపోకుంటే ఏమైంది చెప్పండి? అక్కడే ఆమె పర్మనెంట్గా అక్కడే ఉండేది. మరి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్రం ఏమిటంటే, నయోమి ఎంత పాపపు అంటే ఎంత కఠినంగా హృదయాలు మార్చుకొని దేవునికి దూరంగా ఉన్నప్పటికీ దేవుడు ఆమె దయగలిగి ఉన్నాడు. దేవుడు ఆమెను దీవించాలని చూస్తున్నాడు, ఆశీర్వదించాలని చూస్తున్నాడు. దేవుడు ఆమెను శిక్షించి ఆమె భర్త కుమారులు తీసివేసినప్పటికీ అప్పుడు కానీ ఆమెకు జ్ఞానోదయం కలిగింది. చూడండి ఆ మాటలు, 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు వినని కనుక అసలు ఎందుకు వచ్చారు తిరిగి? బెత్లెహేముకి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? దేవుని కోసం కాదు, ఆహారం కోసమే. చూడండి, యేసుప్రభువు అన్నాడు, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇస్తున్నాడు. అసలు తిండి కోసమే బ్రతుకుతున్నావా? బ్రతుకు కోసం తింటున్నావా? బ్రతకడం కోసం తినాలా? తిండి కోసం బ్రతకాలా? బ్రతకడం కోసం కొంత తినాలి, కానీ చాలా మంది తిండి కోసమే బ్రతుకుతున్నట్లుగా ఉంది వ్యవహారం. కాబట్టి భూ సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన ఆస్తులు, వ్యర్థమైన వాటి కొరకు ఈ లోకమే శాశ్వతమైనట్లుగా జీవిస్తున్నారు. ఇప్పుడైనా సరే మీ గ్రహింపులోకి వచ్చిందా? నా దేవుణ్ణి దూరమయ్యాను, నా పరిశుద్ధమైన మందిరానికి దూరమయ్యాను, నా ప్రజలకు దూరమయ్యాను అని అనుకోవట్లేదు. గ్రహింపులో దేవా నన్ను క్షమించనట్లేదు, కానీ ఆహారం కొరకు ఆశపడుస్తుంది. మొత్తానికి ఏమైతే ఉంది, తిరిగి బెత్లెహేముకు వచ్చింది. అది ఆమె చేసిన టర్నింగ్ పాయింట్. ఇందాక లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. అక్కడ వాడి బుద్ధి వచ్చినప్పుడు నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, పరలోక విధముగా నీ ఎదుట నేను పాపం చేస్తుని, ఇక మీద నీ కుమారుని అనిపించుకోవడం యోగ్యను కాను, నన్ను నీ కూలివాళ్ళు ఒకనిగా పెట్టుకున్నామని చెప్పుదును అనుకుంటుని. చూసారా? అంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. ఈ నయోమి కూడా ఆమె దీవించబడటానికి, ఆమె ఆశీర్వదించబడటానికి గల మూలం ఏమిటంటే, తిరిగి ఆమె బెత్లెహేముకు వస్తుంది. తిరిగి రొట్టెల గృహం. బెత్లెహేము అంటే దానికి గొప్ప చారిత్రక ఘట్టం. అక్కడ రాహేలు తన కుమారునికి జన్మనిస్తూ చనిపోయేదాన్ని. రాహేలు గురించి మీకు తెలుసు, బెన్యామీనుకు. అంత మాత్రమే కాదు, అది దావీదు పట్టణం, దావీదు పురం అంటారు. యేసుక్రీస్తు వారు జన్మించిన స్థలం. అలాంటి పుణ్యక్షేత్రం బెత్లెహేము. బెత్లెహేములో దావీదు ఉన్నాడు, జన్మించాడు. బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించాడు. అలాంటి బెత్లెహేముకు తిరిగి రావడం వల్ల ఆమెను దేవుడు కరుణించాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తిరిగి దేవుని యొద్దకు మనం రావాలి. ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి కష్ట పరిస్థితిలో ఉన్నా, నువ్వు పాపములో నిలిచి ఉండ రాదు, అంతే. అది ఏ పాపమైనా సరే, హృదయ సంబంధమైన పాపమైనా,
శరీర సంబంధమైన పాపమైనా, పాపం అనేది ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని విడిచిపెట్టాలి. ఇంకా విడిచిపెట్టకపోతే మరింత నష్టం. ఇక్కడ చూడు ఏం జరిగిందో, భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. అంత నష్టం జరిగిన తర్వాత అప్పుడు తిరిగి వచ్చింది. ఒకవేళ నేను అనుకుంటాను ఆమె వెళ్ళిన వెంటనే ఒక 2 నెలలకు 3 నెలలకు తిరిగి వస్తే ఇంత నష్టం జరిగేదా? పోనీ భర్త చనిపోయిన తర్వాత తిరిగి వస్తే ఇంత నష్టం జరిగేదా? కాబట్టి ఎక్కువ కాలం ఉండటం వల్ల 2 కుమారులు చనిపోయారు, భర్త చనిపోయాడు. చివరికి ఏడుస్తుంది, బాధపడుతుంది. అయ్యో సర్వశక్తుడు, నేను మారానైపోయాను, మధురమైన నేను చేదుగా మారిపోయాను. ఎంత నష్టం జరిగింది చూడండి. దేవుని విడిచిపెట్టిన ప్రజలకు ఎంత నష్టం వస్తుంది, ఎంత దుఃఖం, ఎంత కన్నీరు, ఎంత వేదన ఉంటుంది. దేవుని బిడ్డలుగా నిత్యమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన దినమెల్లా చేతులు చాసి ఆహ్వానిస్తున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీకు సమకూరుస్తాను. ఇక్కడ చేరిన మన వాక్యం ద్వారా మనం గ్రహించేది ఏమిటంటే, నయోమి వలె మనం నష్టపోకూడదు. నయోమి కుటుంబం ఎంత నష్టపోయిందో మనకు తెలుసు. తిరిగి దేవుని యొద్దకు వచ్చింది. నయోమిని దేవుడు దర్శించాడు. ఇంకా అనుకున్నాడు దేవుడు, ఈమెను ఇప్పటికే చాలా శిక్షించాలని చెప్పి దేవుడు ఆమె మీద దయదలిచి ఆమె పాపాలు క్షమించి తిరిగి ఆమె ద్వారా వచ్చిన రూతును బోయజుకి ఇచ్చి వివాహం చేసి, బోయజు రూతులకు ఎవరు పుట్టారు? ఎవరైనా ఓబేదా? రూతు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. పెరుషు వంశావళి ఇదే. మనం పైనుంచి కిందకు వద్దాం. దావీదు తండ్రి యెషై, యెషై తండ్రి ఎవరు? ఓబేదు, ఓబేదు తండ్రి ఎవరు? బోయజు. అంటే రూతు బోయల ద్వారా ఓబేదు, ఓబేదు ద్వారా యెషై, యెషై ద్వారా దావీదు, దావీదు ద్వారా యేసుక్రీస్తు ద్వారా. అంటే యేసుక్రీస్తుల తల్లుల వంశావళిలోకి అన్యురాలైన మోయాబీరాలైన ఒక స్త్రీ రూతు చేర్చబడింది. అంటే దేవునికి పక్షపాతం లేదు. ఇప్పుడు దేవుడు యెహోవా సమాజంలో చేరకూడదు అన్నాడు, కానీ ఎలాంటి వారైనా సరే దేవాదేని పాపిని నన్ను క్షమించండి, ఆయన క్షమిస్తాడు. వాడు ఎవడైనా సరే, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ జాతి వాడైనా, వారి యూదులైనా, హెల్లేలైనా, అన్యులైనా, ఇంకెవడైనా, దేవా నేను పాపినయ్యా అంటే యేసుక్రీస్తు అందరి కోసం రక్తం కార్చాడు. ఇదిగో లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్ల అందరి కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన ఎవ్వరిని త్రోసివేయడు. నా యొద్దకు ఉత్సవాన్ని ఎంత మాత్రము దారి తప్పిన ప్రజలు, తిరుగుబాటు చేసిన వారు, అవిధేయతలో జీవించిన వారు, మరి నయోమి వెళ్ళి దేవుని యొద్దకు వస్తే దేవుడు ఎంత దీవించాడంటే, ఆమె దావీదుకు ఏమైంది? అవ్వ అట్లా అయిపోయి అంత స్థాయికి దేవుడు తెచ్చాడు. ఒక పాపపు స్థితిలోంచి ఆమెను ఉన్నతమైన స్థితిలోకి తెచ్చాడు. ఆమె ఎంత ఆశీర్వదించబడిందంటే చూడండి, వాళ్ళు అంటున్నారు 4వ అధ్యాయంలో, ఎవరు? నయోమి గురించి అక్కడ స్త్రీలు మాట్లాడుతున్నారు. 12వ వచనం కాదు, ఎవరి గురించి ఏమో చెప్తున్నారు. 14వ వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతినందుదు గాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమునకు నీకు పోషకుడని నయోమితో చెప్పాను. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవటనుంచుకొని వానికి దాదిగా. చూసారా, ఒక స్థితిలోంచి దేవుడు నిజంగా దేవుని యొద్దకు వస్తే ఎంత దీవించబడతాం. పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తులు ప్రభు దగ్గరకు వచ్చిన బిడ్డలను, నయోమి జీవితమే ఒకప్పుడు ముందు మధురంగా ఉంది, తర్వాత మారగా మారింది, తిరిగి దేవుని యొద్దకు వచ్చింది. మారా వంటి జీవితాన్ని మళ్ళీ ఏం చేశాడు? దేవుడు మధురంగా మార్చాడు. కాబట్టి వాళ్ళంతా స్త్రీలు పొగుడుతుంటారా, అమ్మా నీకు దేవుడు నిన్ను దీవించాడు, నీకు 7 మంది కుమారుల కంటే కోడలు ఇచ్చాడు, నీకు మనవని ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఆమెను దీవించారు. దేవుని బిడ్డలంగా తిరిగి దేవుని యొద్దకు వద్దాం. యేసు ప్రభువా, నేను పాపిని, నయోమి వలె ప్రభా నీ దేవుని స్థలాన్ని విడిచిపెట్టాను ప్రభా, నా జీవితం ఎంతో నష్టపోయాను, ఆరోగ్యాన్ని నష్టపోయాను, ఆస్తి నష్టపోయాను, అన్ని రకాలు నష్టపోయాను, ఆత్మీయంగా నష్టపోయాను. తిరిగి రిక్తునిగా నయోమి వలె ప్రభా, తప్పిపోయిన కుమారుల వలె నీ దగ్గరకు వస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు, ఇక నుంచి నీ కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకుంటే దేవుడు తప్పనిసరిగా మన పాపాలు క్షమిస్తాడు. మనం కోల్పోయినవన్నీ తిరిగి సమకూరుస్తాడు, అంతకంటే ఎక్కువగా అధికంగా చేస్తాడు.
దేవుడి వాక్యమును దీవించుగాక.